మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారం ఎక్స్ రోడ్ సమీపంలో మామిడి తోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా తుని మండలం కె సీతంపేటకు చెందిన పెడకాపు దరకొండ 59 సంవత్సరాల వ్యక్తి మామిడి చెట్లు కోయడానికి ప్రాంతానికి వచ్చాడు. ఇక చెట్లు కూసిన తర్వాత వాటిని ట్రాక్టర్తో లోడ్ చేయడానికి ట్రాలీని హైడ్రాలిక్ సహాయంతో పైకి లేపారు. ఈ సమయంలో దరకొండ ట్రాక్టర్ ట్రాలీ ముందు భాగం మధ్యలో నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా హైడ్రాలిక్ ఫెయిల్ కావడంతో ట్రాలీ డబ్బా ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో డబ్బా నేరుగా దరకొండపై పడడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న చెన్నూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెదకాపు దారకొండ కేసీతీమపేట తుని మండలం. ఎట్లా జరిగింది ప్రమాదం? అట్టగా అది ట్రాలీ పైకి లేచి ఉండగా లిఫ్ట్ పైపు కిందకి లూజ్ చేస్తున్నాం, అది ఊడిపోయిందని ఫ్యూజ్ చేయడానికి కానీ పోతుంది. సడన్గా ఇట్లా వెళ్ళేసరికి ఎంటే అది కింద జారి ఎంటే పడ్డది. అంతే సార్. ట్రాక్టర్ ట్రాలీ? అవును సార్, అంతే. ఎందుకు వచ్చింది ఇక్కడికి? మేము లేబర్ పని చేయడానికి వచ్చామండి. మామిడి తోటలు అవి కట్ చేసుకుని పని చేసుకుంటాం సార్. చెట్లు కట్ చేస్తారు? అవును సార్. అవును. మొత్తం ఎంతమంది వచ్చారు? మేము ప్రస్తుతానికి అయితే 5 ఉన్నాం సార్, అంతే అండి ఇంట్లో. వాళ్ళకి 2 కూతుర్లు సార్, ఒక్క కొడుకు అండి. వాళ్ళందరికీ మ్యారేజ్లు అయిపోయినాయి.